నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో ఓటు యొక్క విలువ, దాని యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వీధి వీధిన అడుగడుగున అందరి సామాన్య ప్రజానికానికి అందరికీ అవేర్నెస్ను తీసుకొస్తూ ప్రజల్లో కలిసిపోతూ అందరితో మమేకమవుతున్నటువంటి ఓ వ్యక్తి మన ఎదుట ఉన్నాడు. చేతిలో ఒక రకమైన ప్లకార్డు బండికి దాన్ని తగిలించేసి అసలు చేతిలో ఒక మైకును కూడా పట్టుకొని ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి సమాజ సేవలో తనకంటూ ఒక వినూత్న శైలిని, ఓటును ఒక బ్రహ్మాస్త్రంగా ఎలా ఉపయోగించుకోవాలి, చట్టసభలో వీరిని ఏ విధంగా నిలబెట్టాలనే దాన్ని అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజలకు సాగుతున్నటువంటి ఆ వ్యక్తి మన ఎదుటున్నాడు. చూడండి సార్. నమస్తే. నమస్కారం జనహిత టీవీకి. సార్, మేము గత నెల రోజుల నుంచి అందరం ఓటేద్దాం, ఓటింగ్ శాతాన్ని పెంచుదాం నినాదంతో మరి సికింద్రాబాద్ మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో తిరుగుతున్నాము. మరి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాము. మరి హైదరాబాద్లో మన విషయం అయితే ఓటు అనే విషయాన్ని జనానికి ఆల్రెడీ తెలుసు ప్రజలకి. అందులో ప్రత్యేకంగా మీరు ఈ ప్రచారం నిర్వహించడంలో ఏమైనా విశేషం ఉందా? సార్, ఇక్కడ చూసినట్టయితే మనం ఓటింగ్లో ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్ గురించి దాని గురించి తెలుసు. కానీ నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుందనే భావంతో ఒక్కొక్కరు దూరం ఉంటారు. ఆ ఒక్కరే కలిసేసి ప్రతి ఒక్కరు అదే నేను వేయకపోతే ఏమవుతుంది. కానీ ఈ విధంగా చూస్తే 50%, 49% కూడా ఓటింగ్ శాతం పెరుగుతలేదు సార్. అయితే ముఖ్యంగా ఈ ఓటు వేయాలి, జనంలో అవగాహన తీసుకురావాలనేటువంటి సంకల్పము ఎంతోమంది నేతలు ఉన్నటువంటి మన భారతదేశంలో, అందులో ప్రత్యేకంగా తెలంగాణలో మీకే ఈ ఆలోచన ఎలా వచ్చింది? సార్, గత అసెంబ్లీలో చూసినట్టయితే మరి జిహెచ్ఎంసీలో కూడా అప్పుడు ఓటింగ్ శాతం పెరగలేదు. నా వంతుగా నేను మక్తాల ఫౌండేషన్ సంవత్సరంలో ఒక 15 ప్రోగ్రాంలు చేస్తుంటాము. అందులో ఒకటి ఈ కార్యక్రమం. నా వంతుగా ఎంతో కొద్దిగా ఓటింగ్ శాతం పెంచుదామనే ప్రయత్నంలో చేస్తున్నాను సార్. అయితే ఇప్పటి వరకు అనేక దఫాలుగా మీరు చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల్లో ఎటువంటి అవగాహన వచ్చింది, వాళ్ళు ఏమంటున్నారు ఈ దిశగా? గత ఎన్నికల్లో చూసినట్టయితే కొద్ది పర్సెంటేజ్ పెరిగింది. ఈసారి ఎక్కువ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాను సార్. ఈసారి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసేసి ఓటింగ్ గురించి, ఓటింగ్ మన బాధ్యత, ఓటింగ్ మన హక్కు, మరి మీరందరూ కూడా ఓటింగ్ వేసేసేసి ఓటింగ్ విలువల గురించి చెప్పడము. మరి వాళ్ళకి ప్రాముఖ్యత ఏం తీసుకుంటున్నామంటే మీరు ఓటు వేసి మీ ఇంట్లో వాళ్ళతోటి, మీ చుట్టుపక్కల ఒక 5 మందితోటి ఓటు ఏమని చెప్తున్నాం సార్. ప్రతి ఒక్కరు వారు స్పందిస్తున్నారు, స్పందన వస్తుంది సార్. అయితే మొత్తానికి ఓటును ఒక ఆయుధంగా మలుచుకొని ఓటరు తన యొక్క బలం ఏంటి అనేది నిరూపించడానికి ఒక మంచి అవకాశం. అయితే అది కరెక్టే. కానీ చట్టసభల్లో వెళ్ళినాక ఈ ఓటుని వీళ్ళు ఇక్కడనే దుర్వినియోగం చేసి అక్కడ పబ్లిక్ తరఫున ఫైట్ చేయడానికని వాళ్ళు అనేక రకాలుగా అవినీతికి అన్ని రకాలుగా పాల్పడుతున్నటువంటి సంఘటనలు చూసాం. మరి దీని మీద మీరేమంటారు? సార్, మేము ఏం చెప్తున్నామంటే మీరు ఓటును ఏదైతే ఉన్నదో దాన్ని ఏ ప్రలోభాలకు లొంగకుండా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని, ఒక మంచి నాయకుని, మీకు ఎప్పుడు వెళ్ళినా కానీ మీ ప్రజా సమస్యలు, మీ కాలనీలో కానీ డ్రైనేజ్ కానీ ఏది ఉన్నా కానీ దేని గురించి ప్రతి దానికి స్పందించే ఒక నాయకుడిని మీరు చట్టసభలకు పంపించాలని వాళ్ళకి తెలుపుతున్నాం సార్. అయితే మొత్తం మీద చూస్తే ఓటు యొక్క ప్రాధాన్యతను అందరికీ జనంలోకి తీసుకెళ్ళి దాని యొక్క వాల్యూ అనేది ఏందనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా తన వాహనం మీదనే తిరుగుతూ జనం లోపల ఒక మంచి ఒరవడి సృష్టించేందుకు తాను చేసినటువంటి ఈ గట్టి ప్రయత్నం. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్. ఎంతసేపు వచ్చింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.